హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సర్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, కేజ్రీవాల్ గారు కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఆయన సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు అని అంటున్నారు సార్. అసలు కేజ్రీవాల్ గారి విషయంలో ఏం జరిగింది సార్? కేజ్రీవాల్ మామూలుగా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఇప్పటి వరకు ఈడీ కేసులు మాత్రమే కేజ్రీవాల్ అరెస్ట్ అయి ఉన్నాడు. కొత్తగా సిబిఐ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. జైల్లో అరెస్ట్ చేసి ఆయన ఈరోజు రౌసవన్నీ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టులో ఉంటున్నప్పుడే ఆయన స్పృహ తప్పాడని చెప్తున్నారు. అంటే షుగర్ లెవెల్స్ సడన్గా ఆయన డౌన్ అయిపోయినాయి. దాంతో ఇమీడియట్గా ఆయన కోర్టు బయటికి తీసుకొచ్చి అక్కడ బిస్కెట్లు, టీ అవన్నీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో మళ్ళీ ఆయన షుగర్ లెవెల్స్ కొంచెం పెరిగినాక ఆయనకి నార్మల్ అయిందని చెప్తున్నారు. మేబీ ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు కూడా, తనకు సడన్గా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడం జరుగుతుంది. మామూలుగా అయితే రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో తాను ఉండాలి, కానీ జైల్లో అలా ఉండట్లేదు అనేది చెప్తున్నారు. గతంలో కూడా ఈడీ కూడా ఆయన మీద ఆరోపణలు చేశాయి. ఈయన స్వీట్లో ఎక్కువ తినేస్తున్నాడు, పూరీలు అవి తింటున్నాడు, అలాగంతా చెప్పారు. దానికి మళ్ళీ ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇలాగ నడుస్తుంది. ఆయనకైతే షుగర్ ఇష్యూస్ అయితే గత 30 ఏళ్ళ నుంచి కూడా ఆయనకి ఉన్నాయి. ఈరోజు కోర్టులో కూడా అదే జరిగింది. అయితే ఇక ఆయన కేసు విషయానికి వచ్చినప్పుడు ఈడీ కేసులో రౌసవెన్యూ కోర్టు వెకేషనల్ జడ్జి ఆయనకు కండిషనల్ బెయిల్ అప్లై ఇచ్చారు. బట్ దాని మీద ఇమ్మీడియట్గా ఈడీ హైకోర్టులో వెకేషన్ బెంచ్కి వెళ్ళింది. అక్కడ హైకోర్టులో అక్కడ ఉన్న జడ్జి, వెకేషనల్ జడ్జి ఆయన కూడా, సో ఆయన చాలా సివియర్గా రౌసవెన్యూ కోర్టు జడ్జిని మందలించారు. యాక్చువల్గా అయితే బెయిల్ ఇవ్వాలనుకున్నప్పుడు పిఎంఎల్ఏ చట్టంలో ఒక ట్విన్ కండిషన్ అని ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను కూడా, పిఎంఎల్ఏ చట్టంలో ట్విన్ కండిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే సెక్షన్ 45 దాంట్లో పిఎంఎల్ఏలో, ఆ 45లో ఏముంటుందంటే బెయిల్ ఇవ్వాలంటే పర్టికులర్ ముద్దాయి అక్యూజ్డ్ నిర్దోషని జడ్జి నమ్మాలి, కోర్టు నమ్మాలి. రెండవది బయటికి వెళితే నేరం చేయరని కూడా కోర్టు నమ్మాలి. దీన్ని ట్విన్ కండిషన్స్ అంటారు. అంటే తన నిర్దోషిత్వాన్ని తనే నిరూపించుకోవాలి. దీన్ని బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అని అంటారు అనమాట. మామూలుగా అయితే రెగ్యులర్ మనకి ఐపీసీ వీటిలలో అంతా కూడా మనం నేరం చేశామని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అంటే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం కింద, ఈ చట్టంలో అలా పెట్టారు. ఇది ఎందుకంటే రిగరస్ చట్టం అన్నమాట, అంటే కఠినమైన చట్టం. ఎందుకంటే ఇది ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిఎంఎల్ఏ అంటేనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. నేను చాలాసార్లు చెప్పాను, మనీ లాండరింగ్ అంటే క్లీనింగ్. సో బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. దాన్ని అరికట్టడానికి కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు 2005లో. సో ఈ చట్ట ప్రకారము బెయిల్ అనేది వెరీ టఫ్ అనమాట. ఎందుకంటే ముద్దాయి నేను నేరం చేయలేదని ఎలా నిరూపించుకుంటాడు? ఎవరైనా నువ్వు తప్పు చేసావంటే చెప్పిన వాళ్ళు నిరూపించాలి, కానీ నేను తప్పు చేయలేదు అని నువ్వు నిరూపించుకోవాలంటే వెరీ డిఫికల్ట్ అది. సో ఎందుకంటే ఎలా నమ్మించాలి కోర్టు? నేను తప్పు చేయలేదని చెప్తాము, అంతకంటే నేను తప్పు చేయలేదని ఎలా నమ్మించాలి కోర్టుని? దిస్ ఇస్ ద వెరీ డిఫికల్ట్ ఇదనమాట. ఇది మామూలు సహజ న్యాయ సూత్రాలకి భిన్నమైంది, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైంది. అందుకని ఇటువంటి చట్టాలని నల్ల చట్టాలు అని పిలుస్తారు. ఉపా చట్టం కానీ, అంతకుముందు టాడా చట్టము, ఇవన్నీ ఏంటంటే సహజంగా ఉండే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయన్నమాట. అంటే ఒక వ్యక్తికి ఫెయిర్ అండ్ ఫ్రీ ఒక ట్రయల్ జరగడం కానీ, కోర్టులో న్యాయం జరగడం కానీ ఉండదు. ఎవరైనా ఇప్పుడు సిబిఐ ఈడీ కేసు పెట్టేసి ఆడ జైల్లో పడేస్తే ఈయన నిరూపించుకోవాలి, ఎలా నిరూపించుకోవాలి అనేది సమస్య. సో దీనివల్ల బెయిల్ రావన్నమాట. సో ఈ వెకేషనల్ రౌసవెన్యూ కోర్టు జడ్జి ఈయనకి బెయిల్ ఇచ్చినప్పుడు ట్విన్ కండిషన్స్లో తను సాటిస్ఫై అయినట్టు రికార్డ్ చేయలేదు. ఇది క్లియర్గా నెగ్లిజెన్సు. అట్లాగే ఈ పిఎంఎల్ఏ చట్టంలో ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది. అదేంటంటే బెయిల్ని అపోజ్ చేసే హక్కు వీళ్ళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తరఫున ప్రాసిక్యూషన్ ఉంటుంది. మామూలుగా ఏ కేసులైనా ఉంటుంది, బెయిల్ని అపోజ్ చేస్తారు.
కానీ జనరల్గా అయితే బెయిల్ డిస్కషన్స్ని 15 మినిట్స్ లోపల ముగించమని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ పిఎంఎల్ఏ చట్టంలో ఎంతసేపు అయినా వాదించవచ్చు. ఎవరు అవతల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తరఫున ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎంతసేపు అయినా దానికి టైం లిమిట్ ఉండకూడదు. అటువంటి కండిషన్ కూడా ఉందన్నమాట. అంత ఫ్రీడమ్ ఉంటుంది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేదు ఏది రౌస్ అవెన్యూ కోర్టు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మాకు పైకోర్టుకి అప్పీల్ చేయడానికి టైం ఇవ్వండి అని ఈడీ అడిగినా కూడా రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి దాన్ని కూడా కన్సిడర్ చేయలేదు, బెయిల్ డిక్లేర్ చేసేసాడు. సో అసలు ఆయన మతి ఉండే చేశాడు అన్నట్టుగా కూడా కామెంట్లు చేశారు హైకోర్టు. సో దీంతో ఈయన కేజ్రీవాల్ హైకోర్టు మీద, ఈ హైకోర్టు ఇచ్చిన స్టే అంటాము దాన్ని, తీర్పు మీద స్టే ఇచ్చింది కాబట్టి ఈ స్టేను వెకేట్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా ఎందుకు చేసుకున్నాడంటే, నిన్నటికి సమగ్రమైన కోర్టు తీర్పు డీటెయిల్గా హైకోర్టు తీర్పు వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ సబ్స్టాన్షియల్ పిటిషన్ వేస్తాను నేను అని చెప్పి ఆయన విరమించుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ వేసే అవకాశం ఉంది. మనోజ్ మిశ్రా అండ్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం ముందుకి ఇది వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో. సో ఈయన మళ్ళీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద, స్టే మీద ఈయన వెళ్తాడు. అక్కడ సుప్రీంకోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ కరెక్ట్ అని చెప్తుందా, లేదు ఆ బెయిల్ను ఆపుతూ స్టే ఇచ్చిన హైకోర్టుది కరెక్ట్ అని చెప్తుంది అనేది మనం చూడాలి. ఇది ఈడీకి సంబంధించి. ఇక సిబిఐకి సంబంధించి సిబిఐ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెట్టి ఈయన్ని 3 రోజులు కస్టడీకి అడిగింది. సో 3 రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో 3 రోజులు కస్టడీకి ఇస్తే 3 రోజులు మళ్ళీ ఈయన్ని తమ కస్టడీలో పెట్టుకొని విచారించే అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు పెడతారు. ఇప్పుడు ఆయనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఒకవేళ ఈడీలో సుప్రీంకోర్టు దగ్గర బెయిల్ మంజూరైనా ఆయన మళ్ళీ సిబిఐ కేసులో ఉన్నాడు కాబట్టి సిబిఐ కేసులో బెయిల్ అంత త్వరగా మళ్ళీ రాదు. మళ్ళీ రెడ్డొచ్చు మొదలలాగా మళ్ళీ కింద నుంచి వెళ్ళాలి. అందుకనే పిఎంఎల్ఏ కేసుల్లో ప్రాబ్లం. మన కవితకు కూడా ఈ ప్రాసెస్ అంతా జరిగింది. కవితకు కూడా ఈడీ అరెస్ట్ చేశారు, ఈడీ ఆమెను విచారించింది, మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేశారు, సిబిఐ విచారించింది కస్టడీలో, మళ్ళీ సిబిఐకి సంబంధించి చేసుకున్నారు. బెయిల్ ఆమెకి కింద కోర్టులో బెయిల్ రాలేదు, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది. సో ఇలాగా ఈ 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వేటాడుతుంటాయి పిఎంఎల్ఏ పెట్టి. సో దీని కింద వీళ్ళ 2 కేసుల్లో బెయిల్ రావాలి. అందుకని మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలామంది ఉన్నారు. మనీష్ ఆయన ఉన్నాడు. వీళ్ళకి ఎవరికి కూడా బెయిల్ రాలేదు ఇప్పటివరకు. వచ్చి ఒక సంజయ్ సింగ్ మాత్రం వచ్చింది, మిగతా అప్రూవర్గా మారిన వాళ్ళకి వచ్చిందనమాట. సో అందుకని కవితకు కూడా బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించలేదు. మామూలుగా అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఈయనకి బెయిల్ ఇవ్వడంతో ఇక్కడ కవితకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక హోప్ పెట్టుకున్నారు, మనకు కూడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఏకైక ఉమెన్ ఆమె, ఆ యాంగిల్లో ఆమెకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆమె మీద డిపెండ్ అయిన ఒక టీనేజ్ సన్ ఉన్నాడు. ఇలాగా ఆమె కూడా బెయిల్ పిటిషన్లో ఇవన్నీ పెట్టింది. కానీ ఇక్కడ కేజ్రీవాల్కే రానప్పుడు ఏమికి వస్తుందా అన్నది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన ఒక సిట్టింగ్ సీఎం, అయినా ఇప్పటికీ సీఎంగానే కంటిన్యూ అవుతున్నాడు ఢిల్లీలో. ఆయనకు ఆల్రెడీ ఒక మధ్యంతర బెయిల్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. మే 10 నుంచి జూన్ 1 వరకు ఇచ్చింది. ఇటువంటి ఒక పరిస్థితిలో కేజ్రీవాల్కి బెయిల్ రానప్పుడు ఏమికి వస్తుందనే డౌట్. కేజ్రీవాల్కి కూడా ఇప్పుడిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు. సుప్రీంకోర్టు కూడా అంత ఈజీగా దీంట్లో బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్పిన ఈ ట్విన్ కండిషన్స్ అనేది మీట్ కావాలి. అదే హైకోర్టు ఎత్తి చూపింది. సో చట్టం అనేది కోర్టులను కూడా కట్టేస్తుంది, కోర్టుల చేతుల్ని కట్టేస్తుంది ఈ చట్టం. అందుకని సుప్రీంకోర్టు చాలాసార్లు కామెంట్ చేస్తుంది ఈ చట్టం మీద.